అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరంలో ఉవ్వెత్తున లేచిన రుధిర కెరటం. మన్యం పులిగా బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ధీరుడు. రాష్ట్ర ప్రజల్లో ఉత్తేజం నింపే ఈ పేరు వెనుక చరిత్ర ఇక మీద దేశం తెలుసుకుంటుంది. ఈ పేరునే ఎందుకు పెట్టామన్న కుతూహలంతో ప్రపంచం తెలుసుకుంటుంది. వెనుకబడ్డ ప్రాంతాన్ని వెన్నెముక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఒక విజన్ కావాలి. కాలాన్ని, అవరోధాలని, పరిస్థితుల్ని అధిగమించి భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించటానికి ఒక విజన్ కావాలి. రాబోయే 20 ఏళ్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే నాయకులు చేసే అద్భుతాలకు ఉదాహరణగా ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచిపోతుంది. దశాబ్దం క్రితం 2015 ఫిబ్రవరిలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుండి పుట్టిన ఈ విమానాశ్రయం భూసేకరణ నుండి అనుమతుల వరకు అడ్డుకోవటానికి చేసిన ప్రయత్నాలను దాటుకుంటూ ఈ రోజు గర్వంగా, సగర్వంగా నిలబడింది. శంకుస్థాపన చేసే నాటికే 2500 ఎకరాల భూసేకరణ చేసి భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా 2016 జూన్లోనే అత్యధిక పరిహార ప్యాకేజీని ప్రకటించి అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారి సారథ్యంలో పర్యావరణ అనుమతులు తెచ్చి ఇప్పటి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి పర్యవేక్షణలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 80% పనులను పూర్తి చేసి డెడ్ లైన్ కి 6 నెలల ముందే ఎయిర్పోర్ట్ ను సిద్ధం చేయటం చూస్తే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం పట్ల, ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఉన్న కమిట్మెంట్ ని తెలియజేస్తుంది. ఐటీ హబ్ గా మారుతున్న వైజాగ్ కి 45 కిలోమీటర్ల దూరంలో టూరిజం కి కేంద్రమైన ఉత్తరాంధ్రను ప్రపంచానికి కలుపుతూ భవిష్యత్ అవసరాలను, అవకాశాలను ఒడిసిపట్టుకోవటానికి ఈ విమానాశ్రయం సిద్ధమైంది. 2200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4700 కోట్ల రూపాయలతో పక్కనే ఏవియేషన్ యూనివర్సిటీతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేసుకుంది. 3800 మీటర్ల రన్వేతో, ఎగిరే పక్షి ఆకారంతో, ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో ఈ విమానాశ్రయం అలరారనుంది. ఏ దేశమేగినా తమ సంస్కృతిని వెంట తీసుకెళ్లే తెలుగు ప్రజల ఆలోచనల్ని ఎయిర్పోర్ట్ నిర్మాణ శైలిలో మిళితం చేస్తూ రంగవల్లుల్ని తలపించే పైకప్పుతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అరకు కాఫీని ప్రమోట్ చేస్తూ సర్వాంగ సుందరంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, దశాబ్దాల తరబడి కోట్ల మంది ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖచిత్రం మార్చగలిగే జీవనాడి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.